హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు, మీల్ మేకర్‌తో చాలా హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్ అటుకులు తీసుకున్నాము. ఇవి మొద్దటుకులనమాట. ఈ రెసిపీకొచ్చి మొద్దటుకులు కానీ, మీడియం అటుకులు కానీ తీసుకోండి. నీళ్లు పోసి మంచిగా 2 సార్లు కడిగేసుకుందాము. కడిగేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసుకొని, చాలా కొంచెం నీళ్ళండి. ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రమే యాడ్ చేసుకుందాము. అంతేనండి. నీళ్ళు ఇంక సరిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. చక్కగా నానిపోతాయి అటుకులు. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చూసారు కదా! చక్కగా నానిపోయినాయనమాట. పొడి పొడిలాడుతా వచ్చేసినియి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. మిక్సీ జార్ తీసుకున్న దాంట్లో ఒక కప్పు సోయా చంక్స్ తీసుకున్నామండి. అరకప్పు తీసుకున్నాననమాట నేను. నానేటప్పటికల్లా కప్ అయిపోయినాయి. వేడి నీళ్ళల్లో వేసుకొని తర్వాత నీరంతా గట్టిగా పిండేసుకొని దాన్ని మిక్సీ జార్‌లోకి మార్చుకున్నాం. చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, ఒక 10, 15 దాకా పుదీనా ఆకులు, కొంచెం కరివేపాకు, ఒక 2 టేబుల్ స్పూన్లు నానబెట్టిన పచ్చిశనగపప్పు ఇవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు నీళ్ళేమి యాడ్ చేయకుండా ఈ మొత్తాన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందామండి. చూడండి ఇలా ఉండాలనమాట. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. అటుకులతో పాటు కలిపేసుకుందామండి. సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, మొత్తం మంచిగా కలిపేసుకుందాము. అటుకులు, మీల్ మేకర్ మిక్స్చర్ మనకి 2 మొత్తం మంచిగా కలిసిపోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఈ వడలనేది. నీళ్ళు కానీ ఇంకేమి యాడ్ చేసుకోవద్దండి. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందాము. సరిపోతుందండి. ఇంకంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు. శనగపిండి పడని వాళ్ళు కానీ, వద్దు అనుకున్న వాళ్ళు కానీ ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మనకి ఆల్రెడీ గట్టిగానే ఉందండి. కాకపోతే 1 టేబుల్ స్పూన్ ఎందుకు వేసుకున్నామంటే శనగపిండి టేస్ట్ బావుంటుంది దీనివల్ల. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత వేళ్ళకి కొంచెం నూనె అప్లై చేసుకుందామండి. చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని పిండి ముద్దల్లాగా చిన్న వడల్లాగా ప్రెస్ చేసుకుందాము. చిట్టి వడల్లాగాను. మీరు కావాలంటే సైజ్ పెద్దవి కూడా చేసుకోవచ్చు. కానీ చిన్న చిన్నవనుకోండి చక్కగా మనకి మంచిగా ఫ్రై అవుతాయన్నమాట. మరీ పలుచగాను కాకుండా అలానే మరీ మందంగా కాకుండా ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఈవినింగ్ టైంలో ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానివ్వండి, టీ టైంలో కానివ్వండి, ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలానే ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ. అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నామండి. కడాయిలో నూనె వేడెక్కింది. పట్టినన్ని వేసుకొని చక్కగా 2 పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము.
స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుందనమాట. ఇలా మార్చి మార్చి 2 పక్కలు చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. మనం పుదీనా కూడా వేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్‌గా చాలా బావుంటుందండి. ఇలా కలుపుకుంటూ వేయించుకున్నామంటే మనకి చక్కగా అన్ని పక్కల ఈవెన్‌గా ఫ్రై అవుతుందనమాట. అంతేనండి చక్కగా వేగిపోయినాయన్ని తీసేసుకుందాం ఇంకా. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని తీసుకుందామండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా ఉందనమాట. నూనె కూడా పీల్చవు. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా అనమాట. లోపల సాఫ్ట్‌గా చాలా బావుందనమాట టేస్ట్ అయితే. ఎక్కడ పచ్చిదనం లేకుండా చక్కగా వేగినియి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.